రంగస్థలం అడుగుజాడల్లో పెద్ది జోనరే కాదు స్టోరీ కూడా అదే లైన్. ఇప్పుడు మరో సెంటిమెంట్ కూడా తెర మీదకి రాబోతుంది. ఆ విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించేటువంటి RC16 పెద్ది మీద చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇప్పుడు మెగా ఫ్యాన్స్కి. ఎందుకు అనంటే ఆయన ప్రీవియస్గా తీసినటువంటి గేమ్ చేంజర్ చాలా వరకు డిసప్పాయింట్ చేసింది. అయితే ఇప్పుడు RC16 పెద్ది మీదనే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బికాజ్ దానికి డైరెక్టర్ బుచ్చిబాబు గారు అండ్ సేమ్ టైం శివరాజ్ కుమార్ గారు అందులో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఒకటి ప్లే చేస్తున్నారు. కాబట్టి సో ఆ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి ఫస్ట్ షాట్ ఏదైతే ఉందో అది విపరీతంగా సోషల్ మీడియాని ఒక ఊపేసింది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. అండ్ స్టిల్ ఇప్పుడు IPL ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఆ షాట్ని అందరూ కూడా సపరేట్ ఎవరెవరు వాళ్ళ ఫేవరెట్ టీమ్స్ ఉంటాయో వారందరికీ కూడా అటాచ్ చేశారు, ఎస్పెషల్లీ SRH. అయితే ఇప్పుడు పెద్ది కూడా రంగస్థలం తరహాలోనే తెరకెక్కుతుందన్న వార్తలు కూడా చాలా రోజుల నుంచి వెళ్ళి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఎందుకు అనంటే ప్రీవియస్గా రంగస్థలంలో కంప్లీట్గా ఒక రూరల్ బ్యాక్గ్రాఫ్ స్టోరీ, అంటే ఒక విలేజ్లో జరిగేటువంటి ఒక స్టోరీ. సేమ్ టైం ఇప్పుడు పెద్ది కూడా అలానే అక్కడనే జరుగుతుంది, అలాంటి పరిసరాల్లో జరుగుతుందన్న టాక్ కూడా ఉంది. అండ్ ఆ ఫస్ట్ షాట్ చూస్తే అర్థమవుతుంది. అండ్ దాని తర్వాత అందులో రంగస్థలంలో రామ్ చరణ్ గారికి చెవుడు క్యారెక్టర్ ఒకటి ప్లే చేశారు. అండ్ ఇందులో మరుగుజ్జుగా అంటున్నారు, బట్ అది ఎంతవరకు నిజమో తెలీదు. ఫస్ట్ షాట్లో మాత్రం అదైతే కనిపించలేదు. అయితే ఇప్పుడు ఇంకొక సెంటిమెంట్ కూడా ఉంటుంది. అంటే ప్రీవియస్గా సుకుమార్ గారి శిష్యులు అంటేనే ఆల్మోస్ట్ అందరు కూడా ఒక్కొక్క జోనర్ అంటే సపరేట్ ఉంటుంది. బట్ దాంట్లో సుకుమార్ గారు ఏదైతే గురువు బాటలోనే శిష్యుడు అన్నట్టు ఆయన చెవుడు పెట్టినందుకు ఇందులో మరుగుజ్జు నటిస్తున్నారు అన్న టాక్ కూడా ఉంది రామ్ చరణ్ గారు. అయితే దీంట్లో ఇప్పుడు ఇంకొక సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయింది. రంగస్థలంలో ఆల్రెడీ ఒక ఐటమ్ సాంగ్ ఒకటి పెట్టారు. అండ్ స్పెషల్ సాంగ్ అది జిగేల్ రాణి పూజా హెగ్డే గారు దానికి స్పెషల్ సాంగ్ పర్ఫామ్ చేశారు. అది చాలా అంటే చాలా వైరల్ అయింది. అండ్ సినిమాకి చాలా పెద్ద ప్లస్ కూడా అయింది ఆ టైంలో రంగస్థలం సినిమాకి. అయితే ఇప్పుడు అదే సెంటిమెంట్ని ఆరా తీసుకొని ఇప్పుడు పెద్ది సినిమాలో ఇంకొక స్టార్ హీరోయిన్ తోటి స్పెషల్ సాంగ్ చేయాలని కూడా ఆలోచిస్తున్నారట మేకర్స్. సో ఆ హీరోయిన్ ఎవరే కాదు, ప్రీవియస్గా రామ్ చరణ్ గారితో చాలా సినిమాలు అంటించింది మగధీర సినిమా యాక్ట్ చేసినటువంటి మగధీర గోవిందుడు అందరు వాడేలే, ఇన్ఫ్యాక్ట్ ఎవరిలో కూడా చేసింది. కాజల్ అగర్వాల్ గారిని ఆ స్పెషల్ సాంగ్కి ఇప్పుడు తీసుకున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల నుంచి అయితే టాక్ నడుస్తుంది అనమాట. ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో ఆ పెద్ది సినిమాలో వచ్చే సాంగ్ చాలా పెద్ద ప్లస్ సినిమాకి. సో రంగస్థలంలో కనుక జిగేల్ రాణి ఎంత పెద్ద ప్లస్సో, అండ్ ఇక్కడ పెద్ది సినిమాలో కూడా కాజల్ గారు చేసేటువంటి సాంగ్కి అంత పెద్ద ప్లస్ అని కూడా చాలా గట్టిగా అయితే వినిపిస్తూ ఉంది. సో దీని మీద ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కానీ బట్ ఎనీవే కాజల్ గారు చేసినటువంటి జనతా గ్యారేజ్లో ఒక సాంగ్ చేసింది. సో పక్కా లోకల్ సాంగ్ అది చాలా పెద్ద హిట్ అయింది. అప్పటికే NTR గారితో కూడా ఆవిడ సినిమాలు చేసింది, బృందావనం లాంటి సినిమాలు. అండ్ దాని తర్వాత మళ్ళీ స్పెషల్ సాంగ్ చేసింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ సేమ్ టైం ఇక్కడ NTR గారి కాంబో మళ్ళీ ఇటు రిపీట్ అవుతుంది. జనతా గ్యారేజ్ కూడా చాలా పెద్ద హిట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ రామ్ చరణ్ గారితో చేసిన ఇప్పుడు ఇంకో స్పెషల్ సాంగ్ చేసినా కానీ పెద్ది కూడా అదే రేంజ్లో హిట్ అవుతుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదని కూడా మెగా ఫ్యాన్స్ అందరూ ఒక మంచి ఖుషిలో కూడా ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే దాంట్లో శివరాజ్ కుమార్ గారు ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. రీసెంట్గా ఆయన ఒక సినిమా ప్రమోషన్స్కి కూడా వచ్చాడు, హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా మాట్లాడారు ఆయన. సో పెద్ది సినిమా కోసం నేను 45 మూవీ, సో పెద్ది సినిమా నేను చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అలాంటి ఒక క్యారెక్టర్ నాకు చెప్పారు, లుక్ టెస్ట్ కంప్లీట్గా అయింది. సో నేను వెయిట్ చేస్తున్నాను అని కూడా అన్నారు. సో శివరాజ్ కుమార్ గారు యాక్ట్ చేస్తున్నారంటే ఆ సినిమా డెఫినెట్గా ఎంతో కొంత ప్లస్ అవుతుంది. అంటే ఆయనకు ప్లస్ అవుతుంది, సేమ్ టైం స్టోరీలో అంత మ్యాటర్ ఉంటేనే ఆయన యాక్సెప్ట్ చేస్తారన్న టాక్ కూడా ఉంది. కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా మరో బ్లాక్ బస్టర్ అవుతుందని కూడా ఫ్యాన్స్ నమ్ముతున్నారు. అండ్ సెంటిమెంట్ ఎక్కడైతే జిగేల్ రాణి సెంటిమెంట్ అండ్ జనతా గ్యారేజ్ ఇలాంటి స్టార్ హీరోయిన్ ఆల్రెడీ ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే టాలీవుడ్లో హీరోయిన్గా చేస్తూనే స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్ చేస్తున్నారు. తమన్నా గారు చేశారు, కాజల్ గారు, పూజా హెగ్డే గారు, ఇలా చాలామంది హీరోయిన్స్ చేస్తూనే ఉన్నారు. రీసెంట్గా అంటే ఇప్పుడు వచ్చే అప్కమింగ్ హీరోయిన్స్గా రెబా గారు కూడా మ్యాట్ స్క్వేర్లో చేశారు. సో అది వేరే విషయం. బట్ అంటే హీరోయిన్గా చేస్తూ కూడా స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారు, అవి కూడా చాలా బాగా వర్కౌట్ అవుతున్నాయి. అండ్ ఆ సెంటిమెంట్ కూడా ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి చాలా గట్టిగా పట్టుకుంది. సో కాబట్టి ఈ సినిమాలో డెఫినెట్గా కాజల్ అగర్వాల్ తోటి ఒక సాంగ్ ఉంది అన్న టాక్ అయితే నడుస్తుంది. బట్ దీని మీద మేకర్స్ అయితే ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ డెఫినెట్గా ఒకళ్ళు తీస్తే మాత్రం రంగస్థలం లాంటి మరో బ్లాక్ బస్టర్ పక్కా అని అయితే
డెఫినెట్గా ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో పెద్ది మూవీ అనేసరికి అందరికీ తెలుసు మ్యూజిక్ పరంగా చాలా ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అందిస్తున్నారు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లోనే ఉన్నాయి. సో చూడాలి మరి. సో ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అండ్ రామ్ చరణ్ గారి డ్యాన్స్, ఇక్కడ కాజల్ గారి డ్యాన్స్ ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు స్క్రీన్ మీద. సో చూడాలి మరి. దీని మీద ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఒకవేళ వస్తే మాత్రం గూస్ బంప్స్ అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే అంటున్నారు. సో మరి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు మాత్రం వెయిట్ చేయాల్సిందే.